ఆ భర్త చూసి ఆశ్చర్యపోయాడనమాట. రాత్రిపూట ఏదో కూర్చొని చేస్తుంది, ఇదేం చేస్తుందో నాకు తెలీదు గాని అనుకుంటున్నాడు. కానీ తనలో ఉన్న మార్పు తర్వాత హాయిగా ప్రశాంతంగా భర్తతో మాట్లాడటం, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడటం, ఆ ప్రశాంతమైన వాతావరణానికి వచ్చేటప్పటికి ఆశ్చర్యం వేసింది. ఏం చేస్తున్నావంటే, ఇదిగో ధ్యానం చేస్తున్నానని చెప్పిందంట. చూసారండి? ఒక 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 నిరక్షరాస్యుల దగ్గర నుంచి అక్షరాస్యత కలిగిన మహా ఆత్మ గొప్ప చదువులో ఉన్న వాళ్ళ దగ్గరికి వరకు కూడా ఈ ధ్యానం ఎంతటి అద్భుతమైన మార్పులు తెస్తుందన్నది ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూసాం మేము 29 సంవత్సరాలు. కాబట్టి ధ్యానం అనేది మన అంతర్గతంలో ఉన్న, మన అంతరంలో ఉన్న తత్వాన్ని మేల్కొల్పుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి లోపల ఒక ఒక తత్వం అనేది ఉంటుంది. అది ఒక క్వాలిటీ, ఒక ఒక వాళ్ళ ఇన్నర్ సెన్స్ చెప్తూ ఉంటది. సో ఆ సాధన ద్వారా వాళ్ళ లోపల ఉన్న ఆ తత్వాన్ని మేల్కొల్పుకుంటే చక్కటి జీవన విధానాన్ని సాగించవచ్చు.